మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఇరుముడి. ఫ్యామిలీ, ఎమోషనల్, ఆధ్యాత్మిక అంశాలను కలిపి తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ను తాజాగా భీమవరంలో గ్రాండ్గా విడుదల చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రాబోతోంది. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్, టీజర్, పాటలు, ఇతర ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఇరుముడిలో రవితేజను గతంలో కంటే కాస్త భిన్నమైన పాత్రలో చూడబోతున్నామనే ఆసక్తి కలిగింది. ముఖ్యంగా ఈ సినిమాలో రవితేజ అయ్యప్ప మాల ధరించిన లుక్లో కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా రవితేజ సినిమా అంటే మాస్ యాక్షన్, ఎనర్జెటిక్ డైలాగ్స్, కామెడీ, కమర్షియల్ ఎలిమెంట్స్ గుర్తుకొస్తాయి. కానీ ఇరుముడి ప్రమోషన్స్లో మాత్రం ఆధ్యాత్మికత, కుటుంబ బంధాలు, భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత కనిపించింది. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ చూస్తే సినిమా కథలో ఫ్యామిలీ ఎమోషన్ చాలా కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్లో రవితేజ పాత్రకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలని చూపించారు. ఒకవైపు కుటుంబ బంధాలు, మరోవైపు ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ రెండింటి మధ్య కథ ఎలా సాగుతుందనేది ఆసక్తిని కలిగిస్తోంది. ముఖ్యంగా రవితేజ పాత్రలో కనిపించే భావోద్వేగ కోణం సినిమాకు ప్రధాన బలం కావచ్చనే ఫీలింగ్ ట్రైలర్లో వస్తోంది. శివ నిర్వాణ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కథల్లో కుటుంబ సంబంధాలు, ప్రేమ, భావోద్వేగాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇప్పుడు రవితేజ లాంటి మాస్ హీరోతో ఆయన కలవడంతో ఆ ఎమోషనల్ టచ్కు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా జోడించినట్లు ట్రైలర్ని బట్టి అర్థమవుతోంది. ఇక రవితేజ విషయానికి వస్తే ఆయన లుక్స్, బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాలో కొత్తగా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా అయ్యప్ప మాల ధరించిన గెటప్లో ఆయన్ను చూపించిన విధానం సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. హీరోయిన్గా ప్రియా భవానీ శంకర్ నటిస్తోంది. రవితేజతో ఆమె కాంబినేషన్ కూడా సినిమాకు మరో ఆకర్షణగా నిలవనుంది. ఇక బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించబోతోంది. ట్రైలర్లో ఆమె పాత్ర కూడా కథలో ప్రాధాన్యత కలిగినదే అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఇరుముడిలో కేవలం ఎమోషన్స్ మాత్రమే ఉంటాయా అంటే అలా కాదు. ట్రైలర్లో కమర్షియల్ టచ్ కూడా కనిపిస్తోంది. రవితేజ నుంచి అభిమానులు ఆశించే ఎంటర్టైన్మెంట్ ఎనర్జీతో పాటు కథకు అవసరమైన మాస్ ఎలిమెంట్స్ను కూడా దర్శకుడు జోడించినట్లు తెలుస్తోంది. ఇక సినిమాకు మరో ముఖ్యమైన ప్లస్ పాయింట్ టెక్నికల్ టీమ్. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విజువల్స్లో ఆధ్యాత్మిక వాతావరణం, ఫ్యామిలీ ఎమోషన్స్, కమర్షియల్ సన్నివేశాలను చక్కగా బ్యాలెన్స్ చేసినట్లు ట్రైలర్లో కనిపిస్తోంది. ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలను సాహి సురేష్ నిర్వహిస్తున్నారు. ఎడిటింగ్ను ప్రవీణ్ పూడి చేస్తున్నారు. ఇక సంగీతం విషయానికి వస్తే జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన మ్యూజిక్పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఇరుముడి ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేలా ఉంది. రవితేజ ఒక కొత్త ఎమోషనల్ యాంగిల్లో చూపించే ప్రయత్నం శివ నిర్వాణ చేశారు. కుటుంబ బంధాలు, ఆధ్యాత్మికత, భావోద్వేగాలు, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఈ 4 అంశాలను దర్శకుడు ఎలా బ్యాలెన్స్ చేశారనేది సినిమా విడుదల తర్వాతే పూర్తిగా తెలుస్తోంది. ముఖ్యంగా రవితేజ అభిమానులకు మాత్రం ఈ సినిమా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి ఆగస్టు 21న థియేటర్లోకి రాబోతున్న ఇరుముడి ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పిస్తోంది? శివ నిర్వాణ మార్క్ ఎమోషన్కు రవితేజ మాస్ ఇమేజ్ ఎంతవరకు ప్లస్ అవుతోంది అనేది చూడాలి. మరి మీకు ఇరుముడి ట్రైలర్ ఎలా అనిపించింది? రవితేజ లుక్, శివ నిర్వాణ టేకింగ్, ట్రైలర్లోని ఎమోషన్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.